ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ముగిసింది. చివరి రోజు భక్తులు భారీగా తరలి వచ్చారు. జనంతో ప్రయాగ్రాజ్ కిక్కిరిసిపోయింది. ప్రధానంగా చివరి రోజు కావడంతో పాటు మహాశివరాత్రి పర్వదినం కూడా కలిసి రావడంతో త్రివేణి సంగమం ఘాట్లు శివనామస్మరణలతో మార్మోగాయి. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో భక్తులు మహాకుంభమేళాలో స్నానం ఆచరించినట్లు ప్రభుత్వం తెలిపింది. మహాకుంభమేళాలో చివరి అమృత స్నానం ఆచరించేందుకు భక్తులు అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో ఘాట్ల వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో శివాలయం పర్వదినం సందర్భంగా కుంభమేళా ప్రాంతంలోని 5 ప్రధాన శివాలయాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అంతరాయం ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు. ఈ మహత్తర కార్యక్రమం 45 రోజుల పాటు సాగి నిన్న ముగిసింది. జనవరి 13న మొదలై నాగ సాధువుల ఊరేగింపులు 3 అమృత స్నానాలతో వైభవంగా 45 రోజుల పాటు కొనసాగిన మహాకుంభమేళా ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం మొత్తం 66.21 మంది భక్తులు పుణ్య స్నానం ఆచరించారు. ఈ కార్యక్రమం చివరి రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆదిత్యనాథ్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్పందించిన యూపీ సీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆఖాడాలు, సాధువులు, మహామండలేశ్వర ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే ఈ మహాకుంభమేళాలో భాగమైన భక్తులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన మహాకుంభమేళా నిన్నటితో ముగియగా మళ్ళీ ఎప్పుడు అనే చర్చ తెరపైకి సహజంగానే వచ్చింది. అయితే తిరిగి మళ్ళీ 2164 9వ సంవత్సరంలో ఈ మహాకుంభమేళా జరగనుంది. కాగా అంతకు ముందు 1881లో ఈ మహాకుంభమేళా జరిగింది. అంటే రాబోయే తరాలు ఈ మహాఘట్టంలో భాగం కానున్నాయన్నమాట. ఇక ఈ మహాకుంభమేళాలో ఓ విషాద ఘటన కూడా జరిగింది. జనవరి 29న రెండో అమృత స్నానం సందర్భంగా రద్దీ వల్ల జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు చనిపోయినట్లు యూపీ సర్కార్ వెల్లడించింది. మరికొంతమంది భక్తులు గాయపడినట్లు వెల్లడించింది. ఈ విషాద ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఇకపోతే మహా కార్యక్రమంలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్ చుక్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, సినీ తారలు, వివిధ రంగాల్లో ప్రముఖులు పాల్గొని పుణ్య స్నానాలు చేశారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.